I be Vishnu Mohan Reddy, lecturer in botany, Government Degree College, వనపర్తి. ఈరోజు ఆవృత బీజాల్లో ఉండేటటువంటి అండ రకాలు, టైప్స్ ఆఫ్ ఓవిల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆవృత బీజాల్లో దాదాపుగా 6 రకాలైనటువంటి అండ నిర్మాణాలు అయినటువంటి మనకు కనిపిస్తాయి. అండాలు అండవృంతం సహాయం చేత అండన్యాస స్థానానికి అండాశయం లోపల అమర్చబడి ఉంటాయి. ఆ విధంగా అమర్చబడి ఉండేటువంటి అండాల యొక్క అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి, అంటే ఇక్కడ అండద్వారము, పిండకోశము, కలాజ, అండవృంతము ఉండేటటువంటి విధానాన్ని ఆధారంగా చేసుకొని అండాలను 6 రకాలుగా గుర్తించడం అనేటటువంటి జరిగింది. అండద్వారము, పిండకోశము, కలాజ మరియు అండవృంతం ఇవి ఏ రకంగా అమర్చబడి ఉన్నాయనే దాన్ని ఆధారంగా చేసుకొని అండాలను 6 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది నిర్వక్ర అండం, ఆర్థోట్రోపస్ ఓవిల్. నిర్వక్ర అండము, ఆర్థోట్రోపస్ ఓవిల్. ఇందులో అండద్వారము, పిండకోశము, కలాజ, అండవృంతం ఒకే నిలువు రేఖ లోపల అమర్చబడి ఉంటాయి. అంటే అండం ఎటువంటి వంపు లేకుండా స్ట్రైట్గా ఉంటుంది. అండద్వారం పై వైపు ఉంటుంది, దాని కింద అండాంత కణజాలంలో పిండకోశం ఉంటుంది, కలాజ, అండవృంతం అన్నీ కూడా ఒకే రేఖ లోపల అమర్చబడి ఉంటాయి. ఈ రకమైనటువంటి అండాన్ని నిర్వక్ర అండంగా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది జనరల్గా పాలిగోనేసి, పైపరేసి, ఆర్టికేసి లాంటి, నాజరేసి లాంటి కుటుంబాల లోపల ఈ నిర్వక్ర అండం అనేటటువంటిది కనిపిస్తుంది. ఈ నిర్వక్ర అండం అనేటటువంటిది ఏమిటంటే ఒక ఆదిమమైనటువంటి లక్షణంగా దీన్ని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అండద్వారము, పిండకోశము, కలాజ, అండవృంతము ఒకే రేఖ లోపల అమర్చబడి ఉన్నటువంటి అండ రకాన్ని నిర్వక్ర అండము, ఆర్థోట్రోపస్ ఓవ్యూల్గా పిలుస్తాం. ఇది పాలిగోనేసి, పైపరేసి, ఆర్టికేసి, నాజరేసి లాంటి కుటుంబాల లోపల ఈ లక్షణం అనేటువంటిది మనకు సాధారణంగా కనిపిస్తుంది. రెండవది ఏమిటంటే అనాట్రోపస్ ఓవ్యూల్, వక్ర అండం. అనాట్రోపస్ ఓవ్యూల్, వక్ర అండం. ఈ వక్ర అండం లోపల అండద్వారము, పిండకోశము, కలాజ ఒకే రేఖలో ఉంటాయి. కాకపోతే ఇది తలక్రిందులుగా ఉంటుంది. అండద్వారము అండవృంతానికి దగ్గరగా ఉంటుంది. అండద్వారం అనేటువంటిది అండవృంతానికి దగ్గరగా ఉంటుంది. అండద్వారము, పిండకోశము, కలాజ ఒకే రేఖలో ఉండి అండము తలక్రిందులుగా ఉంటుంది. అండద్వారము కింది వైపుకు తిరిగి ఉంటుంది. ఈ అండద్వారము వృంతానికి దగ్గరగా ఉంటుంది. అండం అంచు వెంబడి ఈ వృంతం అనేటువంటిది అటాచ్ అయి ఉంటుంది. ఈ రకమైనటువంటి అండాన్ని ఏమంటామంటే వక్ర అండము అంటాం. ఈ రకమైనటువంటి అండాలు చాలా మొక్కల లోపల కనిపిస్తాయి. అంటే దాదాపుగా ఆవృత బీజాల్లో 80% మొక్కల లోపల ఈ రకమైనటువంటి అండాలే ఉంటాయి. వక్ర అండం, అనాట్రోపస్ ఓవిల్. దాదాపుగా 80% యాంజియోస్పర్మ్స్ లోపల ఈ అనాట్రోపస్ ఓవిల్ అనేటటువంటిది ఉంటుంది. అంటే అండం అంతా కూడా తలక్రిందులుగా ఉండి అండద్వారం వృంతానికి దగ్గరగా ఉండడం అనేటువంటిది ఉంటుంది. ఈ రకమైనటువంటి దాన్ని మనం
ఏమంటున్నాం? వక్ర అండము, అనాట్రోపిస్ ఓవ్యూల్. మొదటిది నిర్వక్ర అండము, ఆర్థోట్రోపిస్ ఓవ్యూల్. రెండవది వక్ర అండము, అనాట్రోపస్ ఓవ్యూల్ అనేటటువంటి. తర్వాత మూడవది అర్ధవక్ర అండం. అర్ధవక్ర అండం, హెమీ అనాట్రోపస్ ఓవ్యూల్. హెమీ అనాట్రోపస్ ఓవ్యూల్. అండద్వారము, పిండకోశము, కలాజా ఒకే రేఖలో ఉంటాయి. కాకపోతే ఇవి అండవృంతానికి అడ్డంగా అమర్చబడి ఉంటాయి. అండవృంతం నిలువుగా పైకి ఉంటే ఈ అండవృంతానికి ఇవన్నీ కూడా అడ్డంగా అమర్చబడి ఉంటాయి. అండద్వారము, పిండకోశము, కలాజా ఇవి అండవృంతానికి లంబంగా అడ్డంగా అమర్చబడి ఉండడం అనేటువంటిది ఉంటుంది. ఈ రకమైనటువంటి అండాన్ని ఏమంటున్నాం? అర్ధవక్ర అండము, హెమీ అనాట్రోపిస్ ఓవ్యూల్గా దీన్ని పిలుస్తాం. జనరల్గా ఇది రనన్కులేసి, తుల్భాగియా, మాల్ఫిజియేసి లాంటి, తర్వాత ప్రిములేసి లాంటి కుటుంబాల లోపల ఈ లక్షణం అనేటటువంటిది కనిపిస్తుంది. రనన్కులేసి, మాల్ఫిజియేసి, పాలిగోనేసి, ప్రిములేసి లాంటి కుటుంబాల లోపల ఈ లక్షణం అనేటటువంటిది కనిపిస్తుంది. అండద్వారము, పిండకోశము, కలాజా ఒకే రేఖలో ఉండి అండవృంతానికి ఇవి లంబంగా అమర్చబడి ఉన్నటువంటి దాన్ని హెమీ అనాట్రోపిస్ ఓవ్యూల్గా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. అర్ధవక్ర అండం. తర్వాత ఉన్నటువంటిది ఏమిటంటే కాంపైలోట్రోపిస్ ఓవ్యూల్. కాంపైలోట్రోపిస్ ఓవ్యూల్. ఇందులోపల అండం యొక్క దేహము అంటే అండాంత కణజాలం అనేటటువంటిది గుర్రపు నాడ వలె వంపు తిరిగి ఉంటుంది. అండాంత కణజాలము గుర్రపు నాడ వలె వంపు తిరిగి ఉంటుంది. పిండకోశం మాత్రం మామూలుగా ఉంటుంది. అండద్వారము కింది వైపుకుండి అండవృంతానికి దగ్గరగా ఉంటుంది. ఈ రకమైనటువంటి అండాన్ని ఏమంటామంటే కాంపైలోట్రోపస్ అండంగా పిలుస్తాం. కాంపైలోట్రోపస్ అండం అంటే అండాంత కణజాలము ఒక నొక్కు ఏర్పడడం వల్ల యూ షేప్లో ఉన్నట్లుగా ఉంటుంది. పిండకోశం మాత్రం మామూలుగానే ఉంటుంది. జనరల్గా ఇదేమిటంటే ఎక్కువగా లెగుమినేసి మరియు కపారిడేసి, తర్వాత రెసిడేసి కుటుంబాల లోపల ఈ లక్షణం కనిపిస్తుంది. లెగుమినేసి, కపారిడేసి, రెసిడేసి లాంటి కుటుంబాల్లో ఈ రకమైనటువంటి అండం అనేటువంటిది కనిపిస్తుంది. అంటే ఇక్కడ అండాంత కణజాలం మాత్రమే గుర్రపు నాడ వలె వంపు తిరిగి ఉండి ఫలితంగా అండద్వారం కింది వైపుకు వృంతానికి దగ్గరగా ఉంటుంది. పిండకోశం మాత్రం ఎటువంటి వంపు లేకుండా సాధారణంగా ఉంటుంది. ఈ రకమైనటువంటి అండం దేంట్లో ఉంటుందని చెప్తున్నాం? లెగుమినేసి, కపారిడేసి, తర్వాత ఈ రెసిడేసి లాంటి కుటుంబాల లోపల ఈ రకమైనటువంటి లక్షణం కనిపిస్తుంది. ఇది ఏమిటంటే కాంపైలోట్రోపిస్ అండం. తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటిది ఏమిటంటే వక్రతమ అండము, యాంఫిట్రోపస్ ఓవిల్. వక్రతమ అండము. ఈ వక్రతమ అండం లోపల ఏమిటిదంటే అండాంత కణజాలము వంపు తిరిగి ఉంటుంది, పిండకోశం కూడా వంపు తిరిగి ఉంటుంది. పిండకోశం కూడా గుర్రపు నాడ వలె వంపు తిరిగి ఉంటుంది. అండాంత కణజాలంలో నొక్కు కనిపిస్తుంది, ప్లస్ పిండకోశం లోపల కూడా నొక్కు అనేటువంటిది కనిపిస్తుంది. కాబట్టి రెండు కూడా వంపు తిరిగి ఉంటాయి. అండద్వారము అండవృంతానికి దగ్గరగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రకమైనటువంటి అండాన్ని ఏమంటామంటే యాంఫిట్రోపస్ అండము, యాంఫిట్రోపస్ అండంగా దీన్ని
పిలుస్తాం. ఇది జనరల్గా అలస్మేసి, బ్యూటమేసి, సెంట్రోస్పెర్మే లాంటి వాటి లోపల ఈ రకమైనటువంటి అండం అనేటటువంటిది కనిపిస్తుంది. దీన్ని వక్రతమ అండము, యాంఫిట్రోపస్ అండంగా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత చివరగా ఉన్నటువంటిది ఏమిటంటే సర్సినోట్రోపస్ అండం. సర్సినోట్రోపస్ అండం. ఈ సర్సినోట్రోపస్ అండం లోపల ఏమిటంటే అండద్వారము, పిండకోశము, కలాజా ఒకే రేఖలో ఉంటుంది. అండము ఎక్కువగా వంపుదిరిగా అంటే తలక్రిందులుగా ఉండేదానికన్నా ఇంకా ఎక్కువగా ఇది కావడం వల్ల ఏంటిదంటే అండ వృంతము అండము చుట్టూ ఒక చుట్టు తిరిగి ఉంటుంది. అండద్వారం పైవైపే ఉంటుంది. అండద్వారము, పిండకోశము, కలాజ ఒకే రేఖలో ఉంటాయి. కాకపోతే ఏమిటంటే ఇది వాస్తవానికి వక్రాండంలాగా ఉండేటటువంటిదే. కాకపోతే ఏంటిదంటే ఇంకొక చుట్టు తిరగడం వల్ల అండ వృంతం అనేటువంటిది అండం చుట్టూతా ఒక చుట్టు అనేటువంటి చుట్టుకొని ఉంటుంది. ఈ రకమైనటువంటి అండాన్ని ఏమంటామంటే సర్సినోట్రోపస్ అండము అంటాం. ఇది ప్లంబాజినేసి, ఓఫెన్సియా లాంటి వాటి లోపల ఈ రకమైనటువంటి అండం అనేటువంటిది కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటిది అండ వృంతము అండాన్ని ఒక చుట్టుకొని ఉంటుందన్నమాట. ఈ రకమైనటువంటి అండాన్ని సర్సినోట్రోపస్ అండంగా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి మనకు ఆవృత బీజాల్లో ఉండేటటువంటి రకాలు. నిర్వక్రాండము, వక్రాండము, అర్ధవక్రాండము, క్యాంపైలోట్రోపిస్ అండము, వక్రతమ అండము, అదేవిధంగా సర్సినోట్రోపస్ అండం. ఈ విధంగా మనకు అండ రకాలు అనేటటువంటివి ఉన్నాయి. తర్వాత ఇంకొక అంశం ఏంటిదంటే జనరల్గా ఒక అండం లోపల ఏముంటుంది, అండ నిర్మాణం లోపల అంటే మధ్యలో అండాంత కణజాలం ఉంటుంది. అండాంత కణజాలంలో పిండకోశం ఉంటుంది. ఈ అండాంత కణజాలాన్ని కప్పి అండ కవచాలు, అది వదిలేసిన భాగాన్ని అండద్వారము, కింది వైపు వృంతం అనేటువంటిది జనరల్గా ఇవి అండంలో ఉండేటటువంటి భాగాలు. ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని జాతుల్లో కొన్ని మొక్కల లోపల ఏమిటంటే కొన్ని వేరుగా ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, కొన్ని నిర్మాణాలు మనకు ఈ అండాల లోపల కనిపిస్తాయి. ఆ విధంగా అండంలో ఉండేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్మాణాల గురించి మనం చూద్దాం. అందులో ఒకటి ఏంటిదంటే అబ్ట్యూరేటర్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం. అండాల్లో కొన్ని రకాలైనటువంటి ఈ అండాల లోపల కనిపించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఏమిటి అంటే అబ్ట్యూరేటర్ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం. ఈ యొక్క కొన్ని మొక్కల లోపల ఏంటిదంటే అండాల లోపల అండద్వారము వైపు పరాగనాళం అంటే పరాగరేణువు కీలాగ్రం పైన పడడాన్ని ఏమంటాం, పరాగ సంపర్కం అంటాం. ఆ విధంగా పడిన తర్వాత ఆ పరాగరేణువు మొలకెత్తి పరాగనాళాన్ని ఏర్పరుస్తుంది. ఆ పరాగనాళము కీలం గుండా అండాశయంలో ఉండేటటువంటి అండాన్ని చేరుతుంది. ఆ చేరే క్రమం లోపల అంటే పరాగనాళము అంటే స్ట్రైట్గా ఒక అండద్వారంలోనికి ప్రవేశించేటట్లుగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పెరుగుదలలు, ఈ నిర్మాణాలు దోహదం చేస్తాయి. ఆ విధంగా పరాగనాళము అండద్వారం వైపుకు ప్రయాణం చేయడానికి సహకరించేటటువంటి లేదా ప్రోత్సహించేటటువంటి, ఎంకరేజ్ చేసేటటువంటి, ఆ విధంగా అటు పోయేటట్లుగా చేసేటటువంటి ఆ నిర్మాణం ఏదైతే ఉంటుందో ఆ నిర్మాణాన్ని ఏమంటామంటే అబ్ట్యూరేటర్గా పిలుస్తాం. అబ్ట్యూరేటర్ అనేటటువంటి దాన్ని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ రకంగా ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు ఉంటాయి. అయితే ఈ అబ్ట్యూరేటర్ అనేటటువంటిది ఏర్పడేటటువంటి స్థానము, దాని యొక్క నిర్మాణము రకరకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. కొన్నింటి లోపల ఇది అండన్యాస స్థానము నుంచి ఏర్పడుతుంది. అండ వృంతం ఎక్కడైతే అతికి ఉంటుందో దాని ఇరువైపులా ఉన్నటువంటి ప్రదేశం నుంచి అండన్యాస స్థానం నుంచి కొన్ని మొక్కల లోపల ఈ యొక్క అబ్ట్యూరేటర్ అనేటటువంటిది ఏర్పడుతుంది.
లేదా కొన్నిటి లోపల అండ కవచం నుంచి ఏర్పడుతుంది. కొన్నిటి లోపల ఏమవుతుంది, ఇది అండ కవచం నుంచి ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. మరికొన్నిటి లోపల ఇది అండ వృంతము నుంచి కూడా ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఇది ఏర్పడేటటువంటి స్థానం అనేటువంటిది వివిధ రకాలుగా ఉండేటువంటి అవకాశం. అండన్యాస స్థానం కానీ, అండ కవచాలు కానీ, అండ వృంతము కానీ, ఈ విధంగా వివిధ భాగాల్లో నుంచి ఇది వచ్చేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సాధారణంగా ఇవి పొడవుగా ఉండేటటువంటి బహుకణయుతంగా ఉండేటటువంటి ఈ నిర్మాణాలుగా ఉన్నటువంటి సందర్భం చాలా వాటి లోపల ఉంటుంది. కానీ కొన్నిటి లోపల, ఫర్ ఎగ్జాంపుల్ టెట్రాగ్రోనియా లోపల ఈ అండవృంతం రెండు వైపుల నుంచి బహుకణయుతంగా ఉన్నటువంటి ఈ గ్లాండ్యులార్ టైపు అంటే గ్రంథియుతంగా ఉండేటటువంటి ఈ హెయిర్స్ కేశాల లాంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఆ విధంగా ఈ యొక్క టెట్రాగోనియా లోపల ఉండేటటువంటి అబిటరేటర్లో ఉన్నటువంటి నిర్మాణాలు ఎట్లా ఉంటాయంటే గ్రంథియుతంగా ఉంటాయి, గ్రంథుల్లాగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా అండద్వారము వైపు కాకుండా రెండవ వైపు కూడా అబిటరేటర్ అంటే కలాజా వైపు కూడా కొన్ని సందర్భాల్లో అబిటరేటర్ ఏర్పడేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఆ విధంగా ఏర్పడింది పై వరకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. కొన్ని అండాల లోపల ఏమిటంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వక్ర అండం కానీ, క్యాంపైలోట్రోపిస్ కానీ, ఇటువంటి కొన్ని అండాలు ఉండేటువంటి కొన్ని మొక్కల లోపల అండవృంతము అండం యొక్క దేహానికి ఒక సైడుకు అంటిపెట్టుకొని ఉండి ఒక గాడిలాగా ఉంటుంది. ఆ విధంగా ఉండేటటువంటి యొక్క అండవృంతం యొక్క ఎత్తైన నిర్మాణం ఏదైతే ఉందో అది కూడా అబిటరేటర్గా ఏర్పడడం అన్నటువంటి లక్షణాన్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అకాంతేసి, అనకార్డియేసి, లాబియేటి, మ్యాగ్నోలియేసి. అకాంతేసి, అనకార్డియేసి, లాబియేటి, మ్యాగ్నోలియేసి లాంటి కుటుంబాల లోపల అండానికి అంటి ఉన్నటువంటి పక్క భాగంలో అంటి ఉన్నటువంటి అండ వృంతం ఏదైతే ఉందో గాడిలాగా ఒక గట్టులాగా ఉన్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో అది అబిటరేటర్గా ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా మనకు కొన్నిట్లో కనిపిస్తుంది. అదేవిధంగా క్రైనం లాంటి జాతుల లోపల అండ వృంతం అనేటువంటిది ఒక బెండ్ తీసుకుంటుంది. అంటే నీల్ బెండ్ లాగా, అంటే మోకాలు వంపులాగా, నీ బెండ్ లాగా ఒక మోకాలు వంపులాగా ఉండి అది పరాగ నాళాన్ని అండద్వారం వైపు పోవడానికి దోహదం చేస్తుంది. ఆ విధంగా క్రైనం అనేటటువంటి జాతుల లోపల అండవృంతము మోకాలు వంపు నీ షేప్డ్ బెండ్ అనేటువంటిది కలిగి ఉండి అది అబిటరేటర్గా పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మిరియోకార్ప్ తర్వాత ల్యూకోసైకేల లోపల ఉండేటటువంటి అండ కవచాలు మిరియోకార్ప్, అదేవిధంగా ల్యూకోసైకే లాంటి జాతుల్లో ఈ యొక్క అండ కవచాలు అనేటటువంటిది పైవైపుకు పెరిగి దానిలో ఉన్నటువంటి కీలం యొక్క గోడలను తాకడం వల్ల కీలం ద్వారా ప్రయాణం చేసేటటువంటి యొక్క పరాగనాళము నేరుగా అండద్వారంలోనికి పోవడానికి దోహదం చేస్తాయి. అంటే జనరల్గా వీటిలో నిర్వక్ర అండం ఉంటుంది. స్ట్రైట్గా ఉన్నటువంటి అండం యొక్క అండ కవచాలు ఏవైతే ఉంటాయో అండద్వారం దగ్గర ఉన్నటువంటి అండ కవచాలు ఏవైతే ఉన్నాయో అవి పొడవుగా పైకి పెరగడం వల్ల అవి దేని రీచ్ అవుతాయి, కీలం యొక్క గోడలను తాకుతాయి. ఆ విధంగా తాకడం ద్వారా పరాగనాళం అండద్వారాన్ని నేరుగా చేరడానికి దోహదం చేస్తుంది. ఆ విధంగా మనకు ఈ యొక్క వీటి లోపల ఆ రకం మిరియోకార్ప్ తర్వాత ల్యూకోసైకే లోపల ఈ రకమైనటువంటి అండ కవచాల నుంచి ఈ యొక్క అబిటరేటర్ అనేటటువంటిది ఏర్పడేటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే థైమీలియేసి మొక్కల లోపల, కుటుంబ మొక్కల లోపల కీల కణాలు అబిటరేటర్గా పనిచేస్తాయి. కీలంలో ఉన్నటువంటి కణాలు కిందికి, కొన్ని కణాలు బాహ్యచర్మం నుంచి వచ్చే కొన్ని కణాలు కిందికి ఒక ట్యూబ్ లాగా ఏర్పడి అండాన్ని రీచ్ కావడం వల్ల పరాగనాళం నేరుగా ఆ అండద్వారాన్ని చేరడానికి దోహదం చేస్తుంది. ఆ విధంగా ఆ రకంగా మనకు థైమీలియేసి లోపల మనకు కీలం నుంచి అబిటరేటర్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా వివిధ రకాలుగా ఈ ప్రత్యేకమైనటువంటి నిర్మాణమైనటువంటి అబిటరేటర్ ఏర్పడి పరాగనాళము ఈ యొక్క అండద్వారాన్ని చేరడానికి ఇది దోహదం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏమిటంటే
ఇంకొక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఏమిటంటే, అండాల్లో కనిపించేటటువంటి ఇంకొక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఏమిటంటే హైపోస్టేస్. హైపోస్టేస్ అనేటటువంటి ఇంకొక ప్రత్యేక నిర్మాణం కొన్ని జాతుల్లో మనకు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. అండానికి అండ కవచాలు, అంటే అండంలో ఉండే ప్రధాన భాగం ఏంటిది? అండాంత కణజాలం. ఆ అండాంత కణజాలాన్ని కప్పి ఉంచే అండ కవచాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి? కింది నుంచి, అంటే అండాంత కణజాలం యొక్క దిగువ భాగం నుంచి రెండు వైపులకు స్ప్రెడ్ కావడం వల్ల మనకు అండ కవచాలు ఏర్పడతాయి. ఆ విధంగా అండ కవచాలు ఏర్పడేటటువంటి ఆ ప్రదేశం లోపల పిండకోశానికి దిగువ భాగం లోపల ఈ ఒక ప్రత్యేకమైనటువంటి అండాంత కణజాలంలో ఉండేటువంటి కొన్ని కణాలు, ఒక క్రమ పద్ధతిలో ఉండేటువంటి కణాలు అపక్రమాకారంగా ఒక సిస్టమేటిక్గా ఉన్న కొన్ని పరిమితమైన పర్టికులర్ షేప్ లేనటువంటి కొన్ని కణాలు కొంత సమూహాలుగా ఈ పిండకోశం యొక్క దిగువ భాగంలో అండాంత కణజాలంలో ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా ఏర్పడేటటువంటి ఈ కణాల సమూహాన్ని ఏమంటున్నామంటే హైపోస్టేస్ అంటాం. హైపోస్టేస్ అంటాం. ఈ కణాల యొక్క కణ కవచాలు లిగ్నిన్ చేత ఉంటాయి. సాధారణంగా మిగతా కణాలు సెల్యులోజ్ తోటి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ అండాంత కణజాలంలో పిండకోశానికి దిగువ భాగంలో కొన్ని కణాలు ఒక సమూహంగా ఒక లేయర్ లాగా ఉన్నటువంటి ఆ సమూహ కణాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ కణాల యొక్క కణ కవచం ఏమిటంటే లిగ్నిన్తో మందం ఎక్కి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇటువంటి కణాలలో ఉండే కణద్రవ్యం ఏదైతే ఉందో నిస్సారంగా ఉంటుంది. ఇటువంటి కణాల యొక్క సమూహాన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నాం? హైపోస్టేస్ అని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. కొన్ని సందర్భాల లోపల ఏమిటంటే ఈ యొక్క హైపోస్టేస్ అనేటటువంటి యొక్క ప్రత్యేకమైన కణజాలము పైకి స్ప్రెడ్ కావడం వల్ల పిండకోశంలోని సగ భాగాన్ని కూడా ఆక్రమించేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఆ విధంగా అండద్వారం వైపుకు పెరగడం వల్ల ఆ విధంగా సగం పిండకోశాన్ని వ్యాప్తి చెందేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇటువంటి హైపోస్టేస్ కణాల లోపల ఏంటిదంటే పిండి పదార్థాలు, ప్రోటీన్లు, లిపిడ్లు నిల్వ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, లిపిడ్లు అనేటటువంటివి నిల్వ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ హైపోస్టేస్ అనేటటువంటి కణజాలం ఏదైతే ఉందో అది జనరల్గా ఎక్కడ కనిపిస్తుంది అంటే అమరిల్లిడేసి, లిల్లియేసి, జింజిబరేసి, థియేసి, అదేవిధంగా యూఫోర్బియేసి, ఏపియేసి లాంటి కుటుంబ మొక్కల లోపల ఈ యొక్క హైపోస్టేస్ అనేటటువంటి ఒక ప్రత్యేక నిర్మాణం ఏర్పడుతుంది. వీటి లోపల అమరిల్లిడేసి, లిలియేసి, జింజిబరేసి, థియేసి, యూఫోర్బియేసి, ఏపియేసి లాంటి కుటుంబాల లోపల కనిపిస్తుంది. అయితే ఈ హైపోస్టేస్ అనేటటువంటి యొక్క దాని ప్రత్యేక కణజాల సమూహ నిర్మాణం ఏదైతే ఉందో దాని యొక్క విధి ఏమిటి అనే దానిపైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఇది ఏం చేస్తుంది ఇది అనేటటువంటి దానిపైన ఈ శాస్త్రవేత్తల లోపల భిన్నమైనటువంటి అభిప్రాయాలు అనేటటువంటివి ఉన్నాయి. అందులో ఒకటి ఏంటిదంటే వెంకట్రావు 1953 లోపల వెంకట్రావు తెలిపినటువంటి అభిప్రాయం ఏమిటంటే ఈ యొక్క హైపోస్టేస్ అనేటటువంటి కణజాలము ఈ అండ వృంతంలో ఉన్నటువంటి నాళికా కణజాలాలు, నాళిక అంటే వాస్కులర్ బండిల్స్, అండవృంతంలో ఈ అండాశయం నుంచి అండవృంతం ద్వారా అండానికి ఏదైతే పోషక పదార్థాలు అందుతాయో లేదా ఇతరత్ర అందుతాయో ఆ అందేటటువంటి నాళికా పుంజం ఏదైతే ఉందో ఆ నాళికా పుంజమును పిండకోశంతో కలపడానికి, ఇంటర్లింక్ చేయడానికి ఈ హైపోస్టేస్ తోడ్పడుతుంది అనేటటువంటిది ఈ యొక్క వెంకట్రావు అనేటటువంటి అతని యొక్క అభిప్రాయం. అంటే హైపోస్టేస్ అనేటటువంటిది పిండకోశానికి ప్లస్ అండవృంతంలో ఉన్నటువంటి నాళికా పుంజ కణాలకు ఒక లింక్ లాగా ఉంటుంది అనేటటువంటిది, ఈ వాటి మధ్య ప్రసరణకు తోడ్పడుతుంది, సందర్భంగా లింక్ కలపడానికి తోడ్పడుతుంది అనేటట్టు పిండకోశానికి ఆ సరఫరా అనేటువంటిది అందేటట్లుగా చేస్తుంది అనేటటువంటిది ఈ వెంకట్రావు యొక్క అభిప్రాయం అనేటటువంటిది ఉంది.
ఇంకొకటి ఏంటిదంటే వాన్ టేగం అనేటటువంటి శాస్త్రవేత్త 1901లో అతను చెప్పినటువంటి అభిప్రాయం ఏంటిదంటే అండాంత కణజాలంలో ఏర్పడేటువంటి పిండ కోశము అది పెరిగే క్రమం లోపల ఈ కలాజాన్ దాటి కిందికి వెళ్ళిపోకుండా ఉండడం కొరకు ఇది ఒక నిరోధకంగా అక్కడి వరకు ఆగిపోయేటట్లుగా ఈ హైపోస్టేస్ అనేటటువంటిది తోడ్పడుతుంది అనేటటువంటిది. అంటే కలాజాలోనికి ఇది చొచ్చుకొని పోకుండా, పిండకోశం అనేటువంటిది కలాజాలోనికి చొచ్చుకొని పోకుండా ఉండడానికి, అడ్డుకోవడానికి తోడ్పడుతుంది అనేటటువంటిది ఈ యొక్క వాన్ టేగం అనేటువంటి శాస్త్రవేత్త యొక్క అభిప్రాయం అనేటటువంటిది ఉందన్నమాట. తర్వాత జోహాన్సన్ 1928లో తెలిపినటువంటి అభిప్రాయం ఏంటిదంటే విత్తనాలు సుప్తావస్థలో ఉన్నప్పుడు నీటి సమతుల్యాన్ని కాపాడటం లోపల ఈ యొక్క హైపోస్టేస్ తోడ్పడుతుంది అనేటటువంటిది ఈ యొక్క జోహాన్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త యొక్క అభిప్రాయంగా ఉంది. అదేవిధంగా ఇంకొకటి ఏమిటంటే టిల్టన్ 1980 లోపల తెలిపినటువంటి అభిప్రాయం ఏంటిదంటే పిండకోశానికి పోషక పదార్థాలను అందించడానికి, పోషక పదార్థాలు నిల్వ చేయటానికి ఇది తోడ్పడుతుంది అనేటటువంటిది టిల్టన్ యొక్క అభిప్రాయం. అంటే ఈ యొక్క హైపోస్టేస్లో ఉన్నటువంటి కణాలు ఏం చేస్తున్నాయి, పోషక పదార్థాలను నిల్వ చేస్తాయని ప్లస్ పిండకోశానికి సరఫరా చేయడానికి తోడ్పడుతుంది అనేటటువంటిది టిల్టన్ యొక్క అభిప్రాయంగా ఉందన్నమాట. తర్వాత బౌమన్ 1984లో బౌమన్ చెప్పినటువంటి అంశం ఏమిటిదంటే పక్వ స్థితిలోని విత్తనాలు మొలకెత్తుటకు కావలసిన హార్మోన్లను లేదా ఎంజైమ్లను హైపోస్టేస్ ఉత్పత్తి చేస్తుంది అనేటటువంటిది బౌమన్ యొక్క నమ్మకం. అంటే మొలకెత్తే సమయం లోపల పక్వ స్థితిలో విత్తనాలు మొలకెత్తటానికి అవసరమైనటువంటి హార్మోన్స్ మరియు ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క హైపోస్టేస్ నుంచి ఉత్పత్తి చేయబడతాయి అనేటటువంటిది బౌమన్ యొక్క అభిప్రాయంగా ఉండడం అనేటటువంటిది ఉందన్నమాట. ఇది హైపోస్టేస్ యొక్క నిర్మాణం, దాని యొక్క విధులు అనేటటువంటివి ఉందన్నమాట. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఎపిస్టేస్. ఈ ఎపిస్టేస్ అనేటటువంటిది అండాంత కణజాలం పై భాగం లోపల ఒక పడగ వలె ఉండేటటువంటి మందంగా, అంటే అండద్వారం వైపు ఒక పడగలాగా ఉండేటటువంటి ఒక దళసరిగా ఉండేటటువంటి కణ కవచాలు కలిగినటువంటి సముదాయం ఏదైతే ఉందో దాన్ని ఎపిస్టేస్గా పిలుస్తారు. అండద్వారం వైపు అండాంత కణజాలం నుంచి మందమైన గోడలు కలిగిన, సుబరిన్తో కూడినటువంటి మందమైన గోడలు కలిగినటువంటి కణాల యొక్క సమూహం ఏదైతే ఉందో ఆ కణాల సమూహాన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే ఈ ఎపిస్టేస్గా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇందులో ఉండేటువంటి కణాలు కేంద్రీకృతంగా, అంటే గుండ్రంగా కానీ లేదా పొడవుగా కానీ ఉండొచ్చు. ఈ కణాలైన యొక్క కణకవచాలు ఎట్లా ఉంటాయంటే సుబరిన్ చేత కణకవచాలు నిర్మితమై ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కణాలు అనేటటువంటివి సమూహం ఏదైతే ఉందో, ఈ ఎపిస్టేస్ అనేటటువంటిది ఏదైతే ఉందో పిండకోశానికి పోషక పదార్థాలను సరఫరా చేయడానికి తోడ్పడుతుంది. ఎపిస్టేస్ అనేటటువంటిది పిండకోశానికి పోషక పదార్థాలను సరఫరా చేయడానికి తోడ్పడుతుంది. ఇది ఈ కోస్టస్ మరియు నికోలేరియా మరియు క్లార్కియా లాంటి ఈ మొక్కల లోపల ఈ లక్షణం అనేటటువంటిది కనిపిస్తుంది. కొమిలినేసి కుటుంబపు మొక్కల లోపల అండాలలో ఏర్పడేటువంటి ఎపిస్టేస్ మరియు హైపోస్టేస్ రెండు ఉంటాయి. జనరల్గా ఏదో ఒకటి కొన్నిట్లో కనిపిస్తుంది, కానీ ఈ కొమిలినేస్లో మాత్రం మనకు ఎపిస్టేస్ కనిపిస్తుంది, హైపోస్టేస్ అనేటటువంటిది కూడా కనిపిస్తుంది. అయితే విత్తనం అభివృద్ధి చెందే సమయం లోపల ఈ ఎపిస్టేస్ చితికిపోయిన హైపోస్టేస్ అదేవిధంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకంగా మనకు అండం లోపల కొన్ని ప్రత్యేకమైనటువంటి అబిటరేటర్, తర్వాత హైపోస్టేస్, ఎపిస్టేస్ లాంటి నిర్మాణాలు కొన్ని కుటుంబాల్లో లేదా కొన్ని జాతుల్లో ఈ లక్షణం అనేటటువంటిది కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏమిటంటే ఇక్కడ మెగాస్పోరోజెనసిస్.
స్థూల సిద్ధ బీజ జననము. జనరల్గా అండాంత కణజాలము, అండ కవచాలు ఇదంతా కూడా ద్వయస్థితికంగా ఉండేటటువంటి కణ సమూహం అన్నమాట. ఇందులోపల అండాంత కణజాలం అనేటటువంటిది ఏంటిది? సిద్ధ బీజ కోశంగా వ్యవహరిస్తుంది. ఈ సిద్ధ బీజ కోశం లోపల సిద్ధ బీజాలు స్థూల సిద్ధ బీజ కోశంగా వ్యవహరిస్తుంది కాబట్టి దీంట్లో స్థూల సిద్ధ బీజం అనేటటువంటివి ఇందులోపల ఏర్పడతాయి. ఆ స్థూల సిద్ధ బీజాలు ఏర్పడేటటువంటి విధానాన్నే ఏమంటామంటే మెగా స్పోరోజెనసిస్, స్థూల సిద్ధ బీజ జననము అంటాం. అయితే ఈ అండాంత కణజాలంలో ఉన్నటువంటి ఈ ద్వయస్థితిక కణాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటంటే టెన్యూ న్యూసెల్లేట్ రకపు అండాల లోపల ఏమిటంటే అండాంత కణజాలంలో ఉన్నటువంటి ఔటర్ లేయర్ ఏదైతే ఉంటుందో, అంటే బాహ్య చర్మంలాగా అండాంత కణజాలానికి వెలుపలి వరుస కణాలు ఏవైతే ఉన్నాయో ఆ బాహ్య చర్మానికి ఇమీడియట్గా దిగువన ఉన్నటువంటి కణమే మనకు ఆర్కిస్పోరియల్ సెల్గా బీజాంకుర కణంగా వ్యవహరించడం అనేటటువంటిది జరుగుతుంది. ఆర్కిస్పోరియల్ సెల్గా వ్యవహరిస్తుంది. టెన్నీ న్యూసెల్లేట్ అండాల లోపల ఏమిటంటే ఆ రకపు అండాల లోపల ఏమిటంటే ఈ బీజాంకుర కణము ఆర్కిస్పోరియల్ సెల్లే మెగాస్పోర్ మదర్ సెల్గా వ్యవహరిస్తుంది. అంటే ఎటువంటి విభజనలకు గురి కాకుండా ఈ బీజాంకుర కణమే స్థూల సిద్ధ బీజ మాతృకణంగా వ్యవహరిస్తుంది. ఆ విధంగా వ్యవహరించినటువంటి స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షయకరణ విభజన చెందడం వల్ల 4 ఏకస్థితిక కేంద్రకాలను, ఆ క్రమంలో 4 ఏకస్థితిక స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. అందుకనే ఈ రకపు అండాల లోపల పిండకోశం యొక్క పైభాగంలో ఈ అండాంత కణజాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది, లేదా 1-2 వరుసలు మాత్రమే కనిపిస్తాయి. అంటే ఇక్కడ స్థూల సిద్ధ బీజమే ఫర్దర్ ఫ్యూచర్లో దేనిగా ఏర్పడుతుంది? పిండకోశంగా ఏర్పడుతుంది. కాబట్టి ఇది బాహ్య చర్మానికి దిగువనే ఏర్పడింది కాబట్టి ఈ పిండకోశం పైభాగంలో అండాంత కణజాల యొక్క పరిమాణం తక్కువగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత క్రాసిన్యూసెల్లేట్ రకపు అండాల లోపల ఏమిటంటే క్రాసిన్యూసెల్లేట్ రకాల లోపల బాహ్య చర్మం కింద ఏర్పడినటువంటి ఈ ఆర్కిస్పోరియల్ సెల్ ఏదైతే ఉందో అది ఒక విభజన చెందడం ద్వారా అదేమవుతుందంటే ఒక ప్రైమరీ పెరైటల్ సెల్ ఏర్పరుస్తుంది బయటి వైపు, అదేవిధంగా లోపలి వైపు ప్రైమరీ స్పోరోజినస్ సెల్ ఏర్పరచడం అనేటటువంటి జరుగుతుంది. అంటే ప్రాథమిక కుడ్య కణాన్ని, అదేవిధంగా ప్రాథమిక సిద్ధ బీజ ప్రథమాంకుర కణాన్ని ఏర్పరుస్తుంది. ఆ విధంగా ఈ 2 కణాలు ప్రాథమిక కుడ్య కణం ఏం చేస్తుంది? విభజనలు చెందడం ద్వారా కొంత అండాంత కణజాల పరిమాణాన్ని పెంచుతుంది. అదేవిధంగా ప్రాథమిక సిద్ధ బీజ కణం అనేటటువంటిది విభజనలు చెంది స్థూల సిద్ధ బీజ మాతృ కణాలను ఏర్పరుస్తుంది. అందుకనే ఈ స్థూల సిద్ధ బీజ మాతృకణం క్షయకరణ విభజన చెంది ఏకస్థితిక కణాలను స్థూల సిద్ధ బీజాలను ఏర్పరిచి ఆ స్థూల సిద్ధ బీజం పిండకోశంగా ఏర్పడడం వల్ల ఈ క్రాసిన్యూసెల్లేట్ రకపు అండాల్లో పిండకోశము దిగబడినట్లుగా ఉంటుంది. అండాంత కణజాలంలో కొంత లోతులో ఉన్నట్లుగా కనిపిస్తుంది అన్నమాట. ఆ రకంగా మనకు టెన్యూసెల్లేట్, క్రాసిన్యూసెల్లేట్ అండాలు అనేటటువంటివి ఉంటాయి. అయితే ఇక్కడ స్థూల సిద్ధ బీజం మాతృకణం అనేటువంటిది క్షయకరణ విభజన చెందడం వల్ల ఒక నిలువు వరుసలో 4 ఏకస్థితిక స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. అందులో పైవైపు ఉన్నటువంటి 3 ఏవైతే ఉన్నాయో క్షీణించిపోతాయి, అవి ఫర్దర్ డెవలప్మెంట్ చూపించవు. కింది వైపు ఉన్నటువంటి అంటే కలాజా వైపు ఉన్నటువంటి స్థూల సిద్ధ బీజం మాత్రమే అది అభివృద్ధి చెంది అందులో ఉన్నటువంటి కేంద్రకము కొన్ని సమవిభజనలకు గురి కావడం వల్ల అది 8 కేంద్రకాలు 7 కణాలు ఉండేటటువంటి ఒక పిండకోశంగా అభివృద్ధి చెందడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే పైన ఏర్పడిన 3 స్థూల సిద్ధ బీజాలు నశించిపోతాయి, కింది వైపు ఉన్నటువంటి స్థూల సిద్ధ బీజం మాత్రమే పిండకోశాన్ని అభివృద్ధి చేస్తుంది. ఈ రకాన్ని ఏమంటామంటే పాలిగోనం రకము అంటాం. దీన్ని స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షయకరణ విభజన చెందడం వల్ల ఏవైతే 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడ్డాయో
అందులో అండద్వారం వైపు ఉండే 3 నశించిపోతాయి. కలాజా వైపు ఉన్నది ఒకటి మాత్రమే క్రియావంతంగా ఉండి అదే తర్వాతి మార్పుల ఫలితంగా పిండకోశాన్ని ఏర్పరుస్తుంది. ఈ రకంగా ఏర్పడే పిండకోశాన్ని మొదటిసారిగా ఈ పాలిగోనేసి లోపల ఐడెంటిఫై చేయడం ద్వారా దీన్ని పాలిగోనం రకంగా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. మరికొన్నిటి లోపల ఏంటిదంటే దీనికి రివర్స్గా జరుగుతుంది. ఏంటిది? ఏర్పడిన 4 స్థూల సిద్ధ బీజాల్లో కలాజా వైపు ఉన్నటువంటి 3 నశించిపోతాయి. అండద్వారం వైపు ఉన్నటువంటి ఒకటి మాత్రం క్రియావంతంగా ఉండి అదే పిండకోశాన్ని ఏర్పరుస్తుంది. ఆ రకంగా ఉండేటువంటి దాన్ని ఈనోథీరా లోపల ఐడెంటిఫై చేయడం వల్ల మొదటిసారిగా దీన్ని ఈనోథీరా రకం అని పిలుస్తారు. ఈ విధంగా పాలిగోనం రకం, ఈనోథీరా రకం. ఇందులో గమనించేది ఏంది? 3 స్థూల సిద్ధ బీజాలు నశించిపోతున్నాయి, ఒక స్థూల సిద్ధ బీజం నుంచి మాత్రమే పిండకోశం ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఈ టైప్ ఆఫ్ ఎంబ్రియోసాక్ డెవలప్మెంట్ ఏమని పిలుస్తామంటే మోనోస్పోరిక్ ఎంబ్రియోసాక్గా పిలుస్తారు. ఏక సిద్ధ బీజ పిండకోశంగా పిలుస్తారు. ఆ విధంగా అండాంత కణజాలం లోపల మనకు ఈ స్థూల సిద్ధ బీజాల యొక్క అభివృద్ధిని మెగాస్పోరోజెనసిస్గా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది.